Good morning students. How are you all of you? Now I discuss about first year's botany, all vocational groups in BIRG course. This is an important question. Okay. కాలేజ్కి వెళ్ళకుండా ఒకవేళ వర్క్ చేసుకుంటూ చదువుకునే వాళ్ళకి చాలా ఉపయోగపడతాయి నా వీడియోస్ అనేవి. ఓకే, ఒకవేళ మీకు యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇతరులకు కూడా మీరు షేర్ చేయవలసిందిగా ఓకే కోరుకుంటున్నాను. మీకు నిజంగా ఇవి ఎంతో అవసరమైనవి, ఎందుకంటే బిడ్జి కోర్స్ అనేది ఎవరికి అవగాహన ఉండదు అండ్ అసలు సబ్జెక్ట్ కూడా తెలియదు, అసలు సిలబస్ ఏంటో కూడా తెలియదు. కొన్ని కాలేజెస్లో అయితే బిడ్జి కోర్స్ కూడా ప్రిఫరెన్స్ ఉండదు, ఓన్లీ ఎగ్జామ్ ఫీజు కట్టించుకుంటారంతే. వాళ్ళు కూడా కొన్ని దీని గురించి ఎక్కువ పట్టించుకోరు. ఓకే, బిడ్జి కోర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ వొకేషనల్ గ్రూప్ వాళ్ళకి ఒక బ్యాక్ బోన్ లాగా ఉంటుంది. ఏంటంటే ఈ బిడ్జి కోర్స్ అనేది జనరల్ ఇంటర్ ఈక్వల్ ఉంటుంది వొకేషనల్ వాళ్ళకి, ఇది పాస్ అయితే. ఓకే, వాళ్ళు ఏం చేయగలుగుతారో మీరు కూడా అవి చేయొచ్చు. అంటే ఎంసెట్ కూడా రాసుకోవచ్చు, మీకు అంత ఒకవేళ అంత టాలెంట్ ఉంటే ఎంసెట్ రాసుకోవచ్చు, నీట్ రాసుకోవచ్చు బిడ్జి కోర్స్ అనేది ఉంటే. ఓకే, ఎక్స్పెషల్లీ ఎంఎల్టీ అండ్ ఎంపీహెచ్డబ్ల్యూ వాళ్ళకి బాగా యూజ్ఫుల్ అవుతుంది ఈ బిడ్జి కోర్స్ అనేది. ఓకే, now I discuss about mitochondria. Okay, structure of mitochondria and దీన్ని ఏమంటారంటే కణశక్త్యాగారాల నిర్మాణం కూడా అంటారు. ఓకే, దిస్ ఈజ్ ద మైటోకాండ్రియా. ఓకే, ఇది వచ్చేసి ఇదేంటి, దిస్ ఈజ్ ద అవుటర్ మెంబ్రెయిన్, దిస్ ఈజ్ మ్యాట్రిక్స్. ఓకే, దిస్ ఈజ్ ద ఇన్నర్ మెంబ్రెయిన్, దిస్ ఈజ్ అవుటర్, దిస్ ఈజ్ ఇన్నర్ మెంబ్రెయిన్. ఓకే, దిస్ ఈజ్ ఇన్నర్ మెంబ్రెయిన్ అండ్ క్రిస్టీ, దిస్ ఈజ్ ఫోల్డ్స్ ఉన్నాయి కదా, ఈ ఫోల్డింగ్స్లో ఉన్నదాన్ని క్రిస్టీ అంటాం. అండ్ ఈ గ్యాప్లో ఉన్నదాన్ని అండ్ ఇంటర్ మెంబ్రెయిన్ స్పేస్ అంటాం. ఓకే, దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ మైటోకాండ్రియన్. మరి దీని పొడవు ఎంత? మైటోకాండ్రియా 0.2 1.0 మైక్రోమీటర్స్. ఓకే, దాని వ్యాసం వచ్చేసి 1.0 to 4.1 మైక్రోమీటర్. ఓకే, అంత పొడవు ఉంటుంది అన్నట్టు మైటోకాండ్రియా అనేది. ప్రతి మైటోకాండ్రియాను కూడా ఖచ్చితంగా ఆవరించి 2 లేయర్స్ ఉంటాయి. ఏంటంటే ఇన్నర్ లేయర్ ఆఫ్ మైటోకాండ్రియా అండ్ అవుటర్ లేయర్ ఆఫ్ మైటోకాండ్రియా. ఓకే, అనువంశికను ఒక 2 పార్ట్స్ ఉంటాయి అన్నట్టు, 2 భాగాలుగా విభజింపబడి ఉంటుంది. ఏంటంటే ఇన్నర్ లేయర్ని అంటే లోపల గదిని మాతృక అంటాం అండ్ లోపలి పొరని మాతృకలోనిది అనేక ముడతలను ఏర్పరచును. ఇక్కడ ఇందాక ఫోల్డింగ్స్ దగ్గర చూసాం కదా, అవిని క్రిస్టీ అంటాం. ఓకే, అండ్ వీటినే క్రిస్టీ అంటాం. అండ్ మైటోకాండ్రియా వాయు సంహిత శ్వాసక్రియ జరిగే ప్రదేశాలు ఏంటంటే, అంటే ఎక్కడ నుండి వాయు సంహిత శ్వాసక్రియ జరిగే ప్రదేశాలు ఏంటంటే, ఈ చర్యలో ముఖ్యంగా ఏంటంటే ఏటీపీ రూపంలో కణశక్తి ఉత్పత్తి అనేది అవుతుంది. అంటే పవరు శక్తి అనేది ఉత్పత్తి అవుతుంది అన్నట్టు ఆ యొక్క చర్యలు. ఓకే, కాబట్టి వీటిని కణశక్త్యాగారాలు అంటాం. మాతృకలో ఒక వృత్తాకార డిఎన్ఏ అణువు, కొన్ని ఆర్ఎన్ఏ అణువులు ఉంటాయి. అంటే డిఎన్ఏ ఉంటుంది అండ్ ఆర్ఎన్ఏ ఉంటుంది. అది ఎలాంటి టైప్ అంటే 70S. ఓకే, టైప్స్ ఆఫ్ రైబోజోమ్స్ అండ్ ప్రోటీన్ సంశ్లేషణ అనేది ప్రోటీన్ సంశ్లేషణకు కావాల్సిన చాలా అంశాలు అనేవి ఇందులో పొందుపరుచుంటాయి అన్నట్టు మైటోకాండ్రియా. ఓకే, మైటోకాండ్రియాను విచ్చిత్తి పద్ధతి ద్వారా కూడా విభజన చెందొచ్చు. ఓకే, చెందుతాయి అన్నట్టు, డివైడ్ చేయొచ్చు. విచ్చిత్తి పద్ధతి అంటే ఫిజన్ ద్వారా కూడా విభజన చెందుతుంది. దిస్ ఈజ్ ద మైటోకాండ్రియా. దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామ్. ఓకే,